హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇక ఈరోజు వీడియో వచ్చేసి ఆకుకూరలు వేస్తున్నానండి నేను. అంటే ఆల్రెడీ ఈ టబ్లో నేను ఇది వరకు మొక్కలు అవి పెంచేదాన్ని. ఇంకా అవి పాడైపోయినాయి. నేను ఇంకా వాటి మీద శ్రద్ధ అయితే చూపించలేదన్నమాట. ఈరోజు నీళ్ళు వస్తున్నాయండి. మామూలుగా అయితే మాకు ఉదయం సాయంత్రం వస్తాయి మున్సిపల్ వాటరు. కానీ మళ్ళీ 11 గంటలకు కూడా ఇస్తున్నట్టున్నాడు. నేను చూశాను. ఎలాగో నీళ్ళు వస్తున్నాయి కదా అని ఈ టబ్బు నిండుగా 2 టబ్బులు నిండా మట్టి ఉందండి ఇందులోని. వాటి నిండా నీళ్లు పట్టేసి ఈ తొలుకుతో శుభ్రంగా మట్టి అంతా గుల్ల చేసి అందులో ఆల్రెడీ ఇది వరకు పెట్టిన పాత మొక్కలు వేర్లు అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా తీసేసానండి. తీసి ఇలా మట్టి అంతా మెత్తగా అయిపోయేలాగా ఒకసారి చేతితో కలిపి 3 గుప్పెల నిండా మెంతులు తీసుకుని వేసానండి. మెంతాకు అనుకోండి మనకి చాలా శుభ్రంగా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఎలాగో ఎండ ఎక్కువ తగులుతుందండి అక్కడ, అందుకని ఆల్రెడీ మాకు పక్క వాళ్ళ కోళ్ళు కూడా ఎక్కువగా ఉంటాయి. ఏ మొక్కలు కూడా ఉంచవు, ప్రతి ఆకులు తినేస్తూ ఉంటాయి. అందుకని పైన కవర్ కప్పాను అనమాట. అలాగే దానికి ఆపోజిట్లో ఇలాగ కొంచెం గుల్ల చేశానండి. ఇక్కడ కూడా వాటర్ పట్టి దీన్ని కూడా తొలుకుతో బాగా గుల్లగా చేసి ఇక్కడ కూడా మెంతులు వేసి ఒక కవర్ కప్పేశాను అనమాట. అలాగే ఇంకొక చిన్న డబ్బాలో ఇదివరకు మొక్కలు వేసి ఉంచేదాన్నండి. అందులో అయితే ఇదివరకు తోటకూర వేసానండి. చాలా బాగా వచ్చింది ఇందులో అయితేనే. ఈ మధ్య ఇంకా ఈ పక్కన పడేసి ఉంచానన్నమాట. దానిలో కూడా కొంచెం నీళ్లు పట్టి దాన్ని కూడా మట్టిని బాగా గుల్లగా చేసి వేర్లు పుల్ల ముక్కలు ఇలాంటివన్నీ ఉంటే తీసి ఆవాలు వేసాను అనమాట. ఎండాకాలం కదా, వస్తుందో లేదో అనేది తెలీదు. అలా వేయాలనిపించింది, వేసాను. ఏమన్నా చేయాలని అనిపిస్తే వెంటనే చేసేస్తానండి నేను. ఇందులో అయితే ఒక గుప్పెడు ఆవాలు వేసాను అనమాట. వేసి దీనిపైన కూడా మూత పెట్టేశాను. ఎందుకంటే విత్తనాలు మనం నానబెట్టి వేయలేదు కాబట్టి ఇవి మొక్కలు పైకి రావడానికి 3 రోజులు పడుతుంది. ఆల్రెడీ నీళ్ళు కూడా ఫుల్గా నిలిచేలాగా ఇచ్చేసాం కాబట్టి ఇంకా మనం నీళ్ళు వేయక్కర్లేదు. చూడండి అలా వేసాను అనమాట. తర్వాత నేను 3 రోజులు అయితే ముట్టుకోకూడదు అనమాట. అందుకని నేను ఇంక వాటి జోలికి వెళ్ళలేదు. 3వ రోజున ఇలా కవర్ తీసి చూసేసరికి చిన్న చిన్నగా మొక్కలు అయితే వచ్చున్నాయన్నమాట. ఇంకా అయితే ఫుల్గా రావాలండి. ఎందుకంటే మెంతులు ఎక్కువ వేసాం కదా, చాలా ఎక్కువగా రావాలి. మట్టిలో బలం ఉండకపోవచ్చు అనమాట. ఎందుకంటే పాత మట్టి కదా, మనం ఏమైనా కంపోస్ట్ అవి కలిపితే ఉంటే బాగుండేది. నేను అలాగే వేస్తాను కదా, అందుకు కొంచెం తక్కువే వచ్చినాయి. మళ్ళీ వాటికి కొద్దిగా నీళ్ళని చల్లి మళ్ళీ మూత పెట్టేశాను అనమాట. ఇక ఇందులో చూస్తే ఇందులో అయితే అసలు మొక్కలు రాలేదండి. ఆవాలు అనేవి చాలా త్వరగా రావాలి, కానీ రాలేదు. ఇక ఇక్కడ కూడా వేశాను కదా, ఇక్కడైతే పైన కూడా కవర్ కప్పానండి. ఎవరో ఇదంతా తొక్కేశారనమాట. మేము లేవడానికి ముందే చక్కబెట్టేస్తూ ఉంటారు ఈ పక్కకు వచ్చి, ఏవైనా వాళ్ళకి అవసరం ఉన్నా ఏం చేసినా అని. అలా వచ్చిన వాళ్ళు ఇవన్నీ తొక్కేశారనమాట. ఒక్క మూల మాత్రం కొద్దిగా మొక్కలు వచ్చినాయి, అవి చూపిస్తాను మీకు. అలాగే ఇక్కడ తోటకూర కూడా ఉందండి. ఒకే ఒక మొక్క అనమాట, భలే ఉంది కదా. ఇంకా అవి కూడా చూపించాక ఇప్పుడు మీకు ఆ మొక్కలు వేసిన విత్తనాలు వేసిన వారం రోజులకైతే చూపిస్తున్నానండి. చూడండి పక్కన తొక్కేశారని చెప్పాను కదా, అక్కడ చిన్న చిన్నగా ఇలాగ కొద్దిగా మెంతులు వచ్చినాయి, మెంతి మొక్కలు. ఇక్కడ కూడా ఎక్కువే వేసానండి, కానీ తొక్కేయడం వల్ల అలా పోయినాయి అన్నమాట. ఇంకా పక్కనవి అయితే రావు, అయినా నీళ్లు పెడుతున్నాను. తోటకూర కూడా ఇది ఎర్ర తోటకూర అంటారు కదండి, పింక్ కలర్లో ఉంది కాడ, చాలా బాగుందన్నమాట. విత్తనాలకు ఉంచుదామని అనుకున్నాను, కానీ ఆకులు అయినా కోసి వండుకుందాం కదా అని అనుకుని ఆకులు కోస్తున్నాను అనమాట ఈరోజు. ఆ చెట్టు నా అంత పొడవు ఉందండి, అదే చూపిస్తున్నాను మీకు. తర్వాత ఈ మెంతులు మనం విత్తనాలు వేసి అయితే వారం రోజులు అయిందండి, ఇంత పెద్ద పెద్దగా వచ్చినాయి. ఇవి ఇంకొక 2-3 రోజులాగి మనం మైక్రో గ్రీన్స్ లాగా
వంట చేసేసుకోవచ్చు అనమాట. ఏ కూరలో అయినా లాస్ట్‌లో వేసేసుకోవచ్చు. లేదా ఇదే కూరని పప్పులో వేసుకోవచ్చు అనమాట. ఇవి ఉడకడానికి ఎక్కువ టైం తీసుకోదు. మనం ఎక్కువ టైము పొయ్యి మీద కూడా ఉంచకూడదండి. మైక్రో గ్రీన్ కదా, మంచి పోషకాలు ఉంటాయన్నమాట. అవి అలాగే ఇంకా దించుతున్నాం అనగా వేసుకోవాలన్నమాట. ఇక ఇవి చూస్తున్నారు కదా, నేను గులాబీ మొక్కలు కొని తెచ్చాను కదా ఊరెళ్ళినప్పుడు. అవి ఊరెళ్ళాను నేను మళ్ళీని. ఈ లోపల ఎండిపోయినాయండి. అయినా కానీ ఏమో బతుకుతాయేమో అని పక్కన వేస్తానన్నమాట. అవి మళ్ళీ చిగుర్లు వచ్చినాయి, బాగానే ఉన్నాయి. ఒక మొక్క అయితే బాగా ఎండిపోయిందండి. ఎండిపోయిందని పడేయకూడదు, ఎక్కడో ఉంటుందండి ప్రాణం. కొంచెం మనం వేసామనుకో పోతే పోతుంది, లేదంటే ఏదో ఒక మూల నుండి చిగురు వస్తుందన్నమాట. ఇక ఈ టబ్లో అయితే పచ్చిమిర్చి చిన్న మొక్క ఉందండి, అవి పచ్చిమిరపకాయలు కోసుకున్నాను అనమాట. ఇక ఈ పచ్చిమిర్చి మొక్క అయితే మీకు తెలుసు కదా, నేను చాలాసార్లు అయితే మిర్చి హార్వెస్ట్ చేశాను. అవి కూడా మీకు చూపించాను. అప్పుడు పెద్ద పెద్ద పచ్చిమిర్చి ఉండేవి. ఇప్పుడైతే ఎండలు కదండి, మొక్కలు ఏవి కూడా అంతగా బాగుండవు అనమాట. చాలా చిన్న చిన్నగా అయిపోయినాయి. ఇది ఇంకా కాయదేమో అనుకుంటున్నాను. ప్రూనింగ్ చేయాలండి, అంటే కొమ్మలన్నీ కూడా కట్ చేసేయాలన్నమాట. చేత్తో ఇరవకూడదండి, కత్తెరతోని షార్ప్గా ఉన్న దాంతో ఒకసారి కట్ చేస్తామంటే అక్కడ మళ్ళీ గుబురుగా కొమ్మలు వస్తాయన్నమాట. చేస్తే కనుక అలా చేస్తాను. ఇప్పుడైతే పచ్చిమిర్చి బాగానే వచ్చినాయండి, కానీ చిన్న సైజుగా ఉన్నాయన్నమాట. నేను ఏదో టైంలో నీళ్ళు పెడుతూ ఉంటాను, మొక్కలను అలా వదిలేను. అయినా కానీ ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉందండి. స్టార్టింగ్లోనే ఇంత ఎండలు ఉన్నాయంటే ఇంకా ఉండే కొలది ఎలా ఉంటాయో తెలియదు. ఇవి కూడా కోసాను, మీకు చూపిస్తున్నానండి. నా చేతి నిండుగా వచ్చినాయి అన్నమాట పచ్చిమిరపకాయలు. అలా మనం కుండీలో వేసుకున్నా సరే ఒక 3-4 మొక్కలు వేసుకున్నాం అనుకోండి, ఒక మొక్క కోసుకునేసరికి ఇంకో మొక్క రెడీ అవుతూ ఉంటుందన్నమాట. ప్లేస్ ఉన్న వాళ్ళు ఇలా ఆర్గానిక్గా ఇంట్లో, అంటే మన పెరట్లో పండించుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఆరోగ్యం బాగుంటుందన్నమాట. తర్వాత చెప్పాను కదండి, ఈ తోటకూరని కట్ చేస్తానని, అది చేస్తున్నానన్నమాట. లాస్ట్లో పూర్తిగా కట్ చేసాక చూపిస్తాను. ముందుగా బాగోలేని ఆకుల్ని కట్ చేసి పడేస్తున్నాను అనమాట. ఈ కొమ్మలన్నీ కూడా చాలా లేతగా ఉన్నాయండి. ఈ తోటకూర ఇలాగా స్తంభంలాగా పెద్ద పెద్దగా వచ్చిన దాన్ని దప్పలం వండుకుంటారండి. ఇది వరకు అమ్మ చేసిన వంట అయితే నేను పెట్టాను, ఇప్పుడు ఆ వీడియో అయితే లేదనమాట. ఇది మళ్ళీ బాగుందనుకోండి తోటకూర, మనం అలా పులుసు పెట్టుకోవచ్చు అనమాట. దప్పలం అయితే చాలా బాగుంటుంది, లేదా మసాలా వేసి ఈగురైనా పెట్టుకోవచ్చు. ములక్కాడ ముక్కల్లాగా కోసుకోవాలన్నమాట, పీచు తీసేసి. వీటిలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉంటాయండి. అందులో ఇది పింక్ తోటకూర కాబట్టి ఇంకా మంచిది మనకి ఆరోగ్యానికి. ఇది ఎక్కువ అయితే ఏం లేదండి, చిన్నగా ఫ్రై చేసుకోవాలి, లేదా కూర కింద వండుకుంటే సరిపోతుంది. ఇంకా మళ్ళీ మా ఇంటి ముందుకు వచ్చేసరికి వంకాయలు 2 చెట్లు ఉన్నాయన్నమాట. అలాగే ఈ పువ్వు చూస్తున్నారు కదా, చంద్రకాంత్ పువ్వు అంటారండి. ఇది కరెక్ట్గా టైంకి పూస్తుందన్నమాట. టైం చెప్తుందంటారు ఈ పువ్వు. 5 గంటలకల్లా విచ్చుకుంటుందండి, మళ్ళీ వాడిపోతుందన్నమాట. ఇందులో చాలా కలర్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు చూపించిన పువ్వు అయితే 2 కలర్స్లో ఉందండి. పింకు ఎల్లో కలిపి ఉంది. మీకు వీడియోలో అంతగా కనిపించి ఉండదు. ఇక ఈ 2 చెట్లు ఎప్పుడోనండి, లాక్డౌన్ ముందు అన్నమాట, ఆ టైంలో వేసినవి. అలాగే కట్ చేస్తూ ఉంటే వస్తూ ఉండేవి. ఈ మధ్య అయితే నేను కటింగ్ కూడా చేయలేదు, ఇంకా అలా వదిలేసాను అనమాట. కానీ అప్పుడప్పుడు నేను రోడ్డు తడిపేప్పుడు నీళ్ళు పెడుతూ ఉంటాను. పాపం మళ్ళీ ఇవి చిగుర్లు వచ్చి ఇలా కాయలు కాస్తున్నాయండి. మాకు ఒక కూరకి సరిపడా కాయలు అయితే కాసినాయి. ఇంతకుముందు ఒక 5-6 కాయలు అయితే కోసాను వీటి నుంచి. పూత బాగా వచ్చిందండి, బాగున్నాయి మొక్కలు.
మనకి ఈ ఎండాకాలంలో మొక్కలు బావుండాలంటే, మనం ఎంత చేసినా కానీ అవి రేణింపు ఉండవండి. అదే వర్షం చినుకు ఈ మొక్కల్ని తాకగానే రెపరెపలాడుతూ పచ్చగా వచ్చేస్తాయన్నమాట. మధ్య మధ్యలో వర్షాలు పడుతూ ఉంటాయి కదా! అప్పుడు మొక్కలకి చాలా ఆనందం అన్నమాట. భూమిలో దాక్కున్న ప్రతి విత్తనం కూడా మొలకెత్తుతుందప్పుడు. ఇక ఈ వంకాయలన్నీ కూడా కట్ చేస్తానండి. గుత్తి వంకాయకి వండుకునేలాగా ఒకే సైజులో భలే ఉన్నాయి కదా! ఇవి ఇంకా కలర్ చేంజ్ అయినాయండి. అంటే ఇంకా చిన్నగా ఉన్నప్పుడే కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి ఎండకి ముదిరిపోతూ ఉంటాయన్నమాట. చూడండి అన్నీ కూడా బాగున్నాయి వంకాయలైతేని. ఈ సంవత్సరం తెల్ల వంకాయ ఎక్కడా కనిపించలేదు మా మొక్కల్లోని. ఈ గుత్తి వంకాయలైతేనే ఉన్నాయన్నమాట. తెల్ల వంకాయలనుకోండి మన అరచేయంత వచ్చేది ఒక వంకాయ కూడాని. మళ్ళీ ఈ సంవత్సరం వర్షాలు స్టార్ట్ అయ్యాక మొక్కలు వేద్దామని అనుకుంటున్నాను. ఏమవుతుందో తెలియదండి. ఎందుకంటే మనకు ప్లేస్ లేదు. అవతల వాళ్ళ ప్లేస్‌లో మనం పెంచుకుంటున్నాం అనమాట. వాళ్ళు ఖాళీగానే వదిలేస్తారు అలాగా. ఖాళీగా ఉండేదానికన్నా మనం ఏమన్నా మొక్కలు వేసుకోవచ్చు కదా! శుభ్రం చేసని నేను అనుకుంటూ ఉంటాను. అంతే అండి. ఇంకా అవి కూడా కట్ చేసిన తర్వాత ఒక కుండీలో అయితే పొనగంటి కూర వచ్చిందండి. పొనగంటాకు తెలుసు కదా! నేనైతే ఎప్పుడో 1, 2 సార్లు వండానండి పప్పులో వేసి. బయట కొని వండాననమాట. ఆ వండినప్పుడు కొమ్మలు నేను మా పక్కన ఖాళీ సైట్ ఉంది కదా! అక్కడ గుచ్చాను. వర్షం వల్ల వర్షాలొచ్చినప్పుడు మొత్తం అంతా అల్లుకుపోయిందండి. మళ్ళీ ఎండలోకి పోతుంది కదా అని 2 కొమ్మలైతే ఈ కుండీలో గుచ్చాననమాట. ఇది కూడా కొంచెం వచ్చింది. చెప్పాను కదండీ కోళ్ళు అవి పట్టుకున్నాయంటే ఇంక మొత్తం మోడి చేసేస్తాయండి మొక్కల్ని. మొత్తం తినేస్తున్నాయి. ఇదైతే పొనగంటి కూరండి. కంటి ఆరోగ్యానికైతే చాలా మంచిది. మా అత్తగారైతే అస్తమాను తినేసేదనమాట. పొలాల గట్ల మీద ఫ్రెష్‌గా ఉన్న ఆకు తెచ్చుకొని వండుకునేవారండి వాళ్ళు. చాలా ఎక్కువగా తినేవారనమాట. ఇది తింటే కంటి ఆరోగ్యం చాలా బావుంటుందంట. ఎటువంటి కంటి సమస్యలు రావంటండి. అది కొంచెం ఉందండి. నేను ఇంకా కోస్తాననమాట. ఇప్పుడు నేను కోస్తున్నదైతే గుంటగున్నాకండి. మీ అందరికీ తెలియాలంటే బ్రింగ్రాజ్ అనమాట. ఈ గుంటగున్నాకుని ఆయిల్ రెడీ చేద్దాం కదా అని నేను ఇంకా పెరుగుతుందని ఉంచేశాను. కానీ ఈ ఆకు కూడా అసలు ఉంచట్లేదండి కోళ్ళు. పెంచుకునే వాళ్ళు బాగానే ఉంటున్నారు కానీ ఈ మొక్కలన్నీ పాడైపోతున్నాయన్నమాట. ఇక ఆయిల్ ఎప్పుడు కాస్తానో తెలియదు కానీ ఈ మొక్కలు కూడా కట్ చేస్తానన్నమాట. మీకు పసుపు వేశాను కదండి మొక్క, ఆ టబ్లో అయితే చాలా గుబురుగా వచ్చేసింది. అవన్నీ కూడా ఒక్క పూటలో తినేసినాయండి కోళ్ళు. అందుకే ఇది కూడా తినేస్తాయేమో అని మళ్ళీ కట్ చేసి ఫ్రిడ్జ్లో అన్న పెడదాం కదా అని ఇంకా కోసేస్తున్నాను అనమాట. ఈ కరివేపాకు మొక్క చూసారా చాలా బాగా వచ్చింది. దీనికి మందు పడిందండి. మందు వేశారు. ఆ మందు వేయడం వల్ల ఆ మొక్క బాగా గ్రో అయిందనమాట. అలాగే వాటితో పాటు ఈ బ్రింగ్రాజ్ కూడా చాలా బాగా వచ్చింది. ఇది బాగా వచ్చింది కాబట్టే నేను తలకు రాసుకునే హెయిర్ ఆయిల్ రెడీ చేద్దాము హోమ్మేడ్ అని అనుకున్నాను. నేను ఈ వీడియో కూడా ఇదివరకు పెట్టున్నానండి. కానీ అది ఇప్పుడు లేదు. ఎలాగో నాకు ఇంట్లో అయిపోయింది. అది రెడీ చేసినప్పుడు చూపిద్దాం మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు నేను కోస్తున్నాను చూసారా? వాటిని మొత్తం ఎలా తినేసినాయి చూడండి ఆకులు లేకుండానే. కానీ కాండమైనా సరే మనకి మంచిదే జుట్టుకి. అందుకని నేను మొత్తం కట్ చేస్తాననమాట. ఇక ఈ పసుపు మొక్కలు ఇంకా ఎండిపోలేదండి. ఎండిపోయినప్పుడు తీసుకుంటే పసుపు ఉందో లేదో తెలీదు. ఎంత వస్తుందో లేదో. పైకి కనిపించే మొక్కలనుకోండి ఎంత ఉందని తెలుస్తుంది. ఇవి లోపల ఉండేవి కాబట్టి ఉందో లేదో అనేది తెలియదు. మనం
పూర్తిగా తీసే వరకును. ఈరోజు నా హార్వెస్ట్ అయితే ఇదండి. నా చిన్న మినీ గార్డెన్‌లోని. చూసారు కదా, వంకాయలైతే ఎక్కువే వచ్చినాయి. తర్వాత ఆకుకూరలు కూడా 2 రకాలు వచ్చినాయి చూసారు కదా, పచ్చిమిర్చి. ఇలా చిన్న చిన్నగా మనమే పండించుకొని ఎటువంటి పురుగు మందులు వేయకుండా ఆర్గానిక్‌గా పండించుకొని తిన్నామనుకోండి, వారంలో ఒక 2, 3 రోజులు తిన్నా సరే మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పొనగంటి కూర పొలం పనులకు వెళ్ళే వాళ్ళకి అది చాలా బాగా దొరుకుతుందండి. ఎందుకంటే చేలగట్ల మీద అది బాగా ఉంటుంది. అది తెచ్చుకొని వండుకుంటే చాలా మంచిదన్నమాట. ఈ మధ్య అందరికీ కూడా కంటి సమస్యలు ఉంటున్నాయి కదా. ఈ తోటకూర అది నేను కూర వండేప్పుడు మరొక వీడియో నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తానండి. ఇప్పటికే ఇది పెద్దగా అయిపోయింది కదా, ఇంక ఇందులో పెట్టట్లేదన్నమాట. నాకు ఇలా హార్వెస్ట్ చేసుకోవడం అయితే చాలా సంతోషంగా అనిపిస్తుందండి. వంకాయలు, పచ్చిమిర్చి, తోటకూర, అలాగే పొనగంటి కూర, గుంటగున్నాకు ఇవన్నీ కూడా ఈరోజు కట్ చేశాను. చూసారా? అలాగే నా పక్కన తమలపాకు తీగ ఉంది కదండి, అది బయట ఉండేది తెచ్చి లోపల పెట్టానన్నమాట. ఇక ఇక్కడ మరువు మొక్కలండి చాలా బాగా వచ్చినాయి ఆ పైన హ్యాంగింగ్స్‌లోని. కానీ నేను చేసిన ఒక పొరపాటు వల్ల అవైతే చచ్చిపోయినాయి అన్నమాట. కానీ పక్కన గుంటగున్నాకు మొక్కలు బలంగా వచ్చినాయి. అవి కూడా పీకేస్తానండి ఆయిల్ కాచేప్పుడు. ఇక ఈ తమలపాకు నా దగ్గర చాలా ఉండేది ఇదివరకు. ఎవరో ఉండకూడదని చెప్తే మొత్తం పీకేశానండి. కానీ తమలపాకు లక్ష్మీప్రదం అంటారు, ఇంట్లో ఉంచుకోవచ్చని అంటున్నారు. అందుకనే మళ్ళీ వేశానన్నమాట. ఇక మీకు ఇప్పుడు చూపిస్తుంది అయితే ఇక్కడ పచ్చిమిర్చి కాదండి, ఎండుమిరపకాయలు ముచ్చుకులు తీసి మనం పక్కన పెట్టుకుంటాం కదా, అప్పుడు వచ్చిన గింజలు ఉంటే ఇందులో వేస్తానన్నమాట. అవి కూడా చక్కగా ఒక వారం రోజుల్లో మొక్కలు వచ్చినాయండి. చూసారు కదండి ఈరోజు నా వీడియో. ఎలా ఉందనేది పూర్తిగా చూసాక కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. అందరికీ కూడా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను.